వైరల్ వలర్మతి మెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ లైన్ ఆ చివరి దాకా వెయిటింగ్ ఉంది. ఇంత చిన్న గిన్నెలోని అరిటాకు పెట్టేసి అన్ని స్టార్టర్లు మాక్సిమం దీనిలోనే వస్తాయి. పిచ్చు పొట్ట కోಳಿ అంట, వలర్మతి సిగ్నేచర్ డిష్ అంట. ఇది టోటల్ గా బిల్ అయితే 3415 రూపీస్ అయింది. ఒక గంట దాకా వెయిట్ చేసి అది తినేసే వెళ్ళాలి అన్నంత అయితే లేదు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ మనం తిరుపూర్ లో ఉన్నాం. వచ్చేసరికి నిన్న నైట్ 10:30 అయిపోయిందా బ్రో? కరెక్ట్ గా 10:30 అయ్యింది. ఇంకెక్కడే ఎయిర్బిఎన్బి తీసేసుకొని మేము నైట్ స్టే చేసేసాం. అరౌండ్ ఎంత పడింది? ఒక 4600 పడింది 5 మెంబర్స్ కి. ఇంకా మార్నింగ్ లేసి తిరుపూర్ లో ఒక చిన్న వర్క్ ఉంటే అదైతే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తిరుపూర్ నుంచి కోయంబత్తూర్. నైట్ పడుకోలేదా ఎవరు? అరవండి బ్రో, ఎగ్జైటింగ్ గా ఉన్నాడు బ్రో. సో ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుపూర్ నుంచి కోయంబత్తూర్ అయితే స్టార్ట్ అయ్యాం. టైం కరెక్ట్ గా 1:54 అయింది. మనం లంచ్ కి కోయంబత్తూర్ లో ఒక ఫేమస్ మెస్ అయితే ఉందన్నమాట. రీసెంట్ గా రీల్స్ లో మీరు చూసే ఉంటారు, మన నాగచైతన్య అన్న దాని గురించి చెప్పారు. వలర్మతి మెస్ అని ఒక సూపర్ మెస్ ఉంటది కోయంబత్తూర్ లో, ది బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. మనం ఓన్లీ లంచ్ చేయడానికే తిరుపూర్ నుంచి కోయంబత్తూర్ వలర్మతి మెస్ కి అయితే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎందుకు అంత మంది జనం ఉన్నారు, ఎందుకు అంత హైప్ ఉంది, ప్రైజెస్, టేస్ట్ అవన్నీ వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. వలర్మతి మెస్ వచ్చేసరికి 50 కిలోమీటర్స్ అంట. ఇక్కడ నుంచి 1 hour 3 minutes చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం లోకల్స్ కి అడిగాం అక్కడ ఏంటి సంగతి, బాగుంటదా ఫుడ్ అంటే ఈజీగా ఒక 1 hour వెయిటింగ్ ఉంటది అన్నారు. ఇంకా మనం ఈ రోజు కూడా స్నాక్ టైం కే లంచ్ చేయబోతున్నాం. బ్రో ఏంటి సంగతి, ఏం తినేస్తున్నావు? పప్పులు తెచ్చారు. పప్పులు అంట. ట్రావెలింగ్ లో ఉంటే కరెక్ట్ టైం ఫుడ్ తినలేము. అదిగో అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అదిగో అదిగో అదే గైస్ ఊటీ. గైస్ మొత్తం కార్లు చూడండి ఎన్నున్నాయో. మొత్తం పార్కింగ్ అంతా వలర్మతి మెస్ కోసమే. ఇగో గైస్ మనం ఇక్కడ దిగిపోయాము. మా వాడు ఇక్కడ కార్ దింపేసి ఆ ముందుకెళ్ళిపోయాడు, పార్కింగ్ దొరికిందని చెప్పి. స్ట్రీట్ అయితే భలే ఉందా, చాలా బాగుంది స్ట్రీట్. ఒక ప్రైవేట్ స్ట్రీట్ లోకి వచ్చినట్టు ఉంది ఇది. ఈ రెస్టారెంట్ కోసం ఈ స్ట్రీట్ ఉన్నట్టు ఉంది. వాళ్ళందరూ దానికి నా వెయిటింగ్. ఏంటి అంత పెద్ద లైన్ ఉంది చూడండి గైస్. లైన్ గా జనాలు కూర్చొని ఉన్నారు. సో గైస్ ఇప్పుడే మనం ఆ వైరల్ వలర్మతి మెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి వెయిటింగ్, ఆ చివరి దాకా లైన్ లో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఏదో విందు భోజనం పెడుతున్నట్టు. ఏ బ్రో అలాగే అనిపిస్తుంది కదా, బయట ఏదో భోజనం పెడుతున్నట్టు. మొత్తం ఆ లైన్ ఆ చివరి దాకా వెయిటింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ చిన్న షెడ్ లోపల ఉన్నట్టుంది, చాలా చిన్నగా. ఇదిగో ఇదే ఆ మెస్. ఇది వచ్చేసరికి డైనింగ్, ఈ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇటు వచ్చేసరికి కిచెన్ ఉంది ఇక్కడ రోడ్డు మీదే. ఈ లోపల వచ్చేసరికి కిచెన్ చాలా బిజీగా ఉంది, చాలా కంజెస్టెడ్ గా ఉంది ఇది. సో మనకి యాక్చువల్ గా 1 hour వెయిటింగ్ అని చెప్పారు, కానీ ఇక్కడ ఉన్న ఈ క్రౌడ్ కి మనకి జస్ట్ ఒక 25 minutes వెయిటింగ్ అని చెప్పారు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి పేరు ఇచ్చేసాం. వేణు బ్రో చెప్పలేదా నువ్వు వస్తున్నావు ముందే వలర్మతి గారికి? మీ ఫ్రెండ్ రాలేదా నాగచైతన్య గారు? అంటే మనం వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది పెట్టడం లే అని చెప్పి చెప్పలేదు. మనం డైరెక్ట్గా వెళ్ళి మనం సెపరేట్ గా తిందాం, సెపరేట్ బిల్లు. వైఎస్ జగన్ అంటే వైఎస్ జగన్ అంటే వెనకాల నుంచి వచ్చేసింది, మన టర్న్ వచ్చేసింది. థ్యాంక్ యూ. చూసా ఓకే. సో ఇది వచ్చేసరికి లోపల ఎంట్రన్స్ చాలా చిన్న సీటింగ్ బ్రో. ఇగో ఇది మొత్తం జనం. యాక్చువల్గా ఇది కేఫ్ అంత ప్లేస్ బ్రో. జస్ట్ ఒక 50 మంది కూర్చోగలరా, 50 మంది కూర్చునే ప్లేస్. ఇదిగో ఇది అన్నమాట లోపల మనకి అంబియన్స్ సీటింగ్ ఇలా ఉంటది. సో ఫుల్ అయిపోయింది, అందుకే అంతసేపు వెయిటింగ్ బయట. సో ఫైనల్ గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ వలర్మతి మెస్ లోపలికి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ కరెక్ట్ గా 4 o'clock క్లోజ్ అంట. టైం 3:22 అయింది. ఇంకా ఫాస్ట్ గా ఫుడ్ ఆర్డర్ చేసి టేస్ట్ చేసేద్దాం. నేను గైస్ ఇక్కడ మనకి మటన్ కీమా బాల్స్, మటన్ లో చాలా ఫ్రై అంటే చాలా రకాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఫిష్, చికెన్, ఎగ్, అంతేనా, చపాతీ, పరోటా, దోశ ఇవి కూడా ఉంటాయి బ్రో. దోశ టిఫిన్స్. సో చూసి ఆర్డర్ చేద్దాం బ్రో. భయపడమాకుండా ఒక 8 నుంచి 10 ఐటమ్స్ చెప్పండి బ్రో. బిల్లు ఎక్కువ అవ్వదంట. ఒక రైల్లో చూసాను నేను, ఎంత తిన్నా 2000 దాటలేదు అన్నాడు. మనము తిందాం. నేను బిల్లు 2000 అవ్వదనగానే మన చెర్రీ బ్రో ఏమంటాడంటే, మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని తినేద్దాం, 2000 చేతిలో పెట్టి వెళ్ళిపోదాం.
ఇక్కడికి రాగానే 2 టైప్స్ ఆఫ్ గ్రేవీస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి నాటుకోడి గ్రేవీ, ఇది వచ్చేసరికి మటన్ గ్రేవీ. అండ్ మన ఫస్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసరికి మటన్ కీమా బాల్స్ చెప్పాం కదా, అదనమాట. ఇంత చిన్న గిన్నెలోని అరిటాకు పెట్టేసి అన్ని స్టార్టర్లు మాక్సిమం దీనిలోనే వస్తాయి. అన్న కొద్దిగా మంచిది ఇవ్వన్నా, అరిటాకు పెట్టేశారు, ఇంకా మనం వేసుకొని తినేయడమే. సో గైస్ ఫస్ట్ మనం ఈ మటన్ బాల్స్ ఫ్రై చేద్దాం. చాలా సాఫ్ట్ గా ఉంది, పైన మంచి క్రిస్పీగా ఉంది. పిచ్చి పుట్ట కోడియా? ఓకే, పిచ్చి పుట్ట కోడి. సో గైస్ ఇక్కడ మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ చెప్పాం మెనూలోని. ఇక్కడ చూడండి మొత్తం ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. ఇందులో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇవి మటన్ బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ. దాంతోపాటు ఇదేదో అన్నారు గురు, పల్లెపాలెం చికెన్ కదా, పల్లెపాలెం చికెన్, పొరోటా చెప్పాం. ఇది వచ్చేసరికి ప్రాన్ పెప్పర్ ఫ్రై, ఇది వచ్చేసరికి మసాలా కలక్కి, అండ్ ఇది వచ్చేసరికి ఏదో ఉన్నది. వాట్ ఈస్ ఇట్? పిచ్చి పొట్ట కోడి. పిచ్చ పొట్ట కోడి. ఓకే, పిచ్చు పొట్ట కోడి అంట. వలర్మతి సిగ్నేచర్ డిష్ అంట ఇది. ఓకే ఓకే, పిచ్చు పొట్ట కోడి అంట. ఫస్ట్ ఐటమ్ ఇక్కడ కనిపిస్తుంది పిచ్చు పొట్ట కోలి అంట. ఇది వలర్మతి స్పెషల్ డిష్. చికెన్ ని పెనం మీద వేసి రకరకాల మసాలాలు, కరివేపాకు అన్ని వేసి దంచి కొట్టిస్తారు. చూడడానికి చాలా అప్టైజింగ్ గా ఉంది కదా. కొద్దిగా అలా తీసుకొని టేస్ట్ చేయగానే నోట్లోని అలా ఫ్లేవర్స్ బర్స్ట్ అయ్యాయి. మంచి పెపరీ టేస్ట్ తోని టేస్ట్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మసాలా కలక్కి. ఇది తమిళనాడులోని బాగా ఫేమస్. లిటరలీ ఒక హాఫ్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ లా ఉంటది. అది అలా తీసుకొని టేస్ట్ చేయగానే నోట్లోని ఒకేసారి మెల్ట్ అయిపోయింది. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉండే ఎగ్ తినని వాళ్ళకైతే లిటరలీ కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. బట్ నాకైతే టేస్ట్ బాగా నచ్చింది, అందుకే సెకండ్ బైట్ కూడా తిన్నా. థర్డ్ ఐటమ్ వచ్చేసరికి మందల్ 300 అట. ఇది కంప్లీట్ ఒక ఫిష్ ఫ్రై అయితే ఇస్తారు. ఇది యాక్చువల్ గా ట్రై చేయమని రెస్టారెంట్ వాళ్ళే సజెస్ట్ చేశారు. అలా ఒక బైట్ తినగానే టేస్ట్ అంతేం అనిపించలేదు. నోట్లో అలా పెట్టగానే ఏదో బియ్యం నూకలా ఉంటది కదా, అలా అనిపించింది. సో మౌత్ ఫీల్ కూడా అంత గొప్పగా అనిపించలేదు ఈ ఐటమ్. డైరెక్ట్ వాయిస్ తో నీ వీడియో చూసుంటే ఇంకా బాగుంటది, కానీ నా మైక్ నాకు హ్యాండ్ ఇచ్చింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది వంజరం ఫిష్ ఫ్రై. ఈ ఫిషెస్ అయితే చాలా పల్చగా కట్ చేశారు అండ్ దానిపైన మంచిగా మసాలా వేసి రోస్ట్ చేసి ఇచ్చారు. ముందు తిన్న ఫిష్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ వంజరం ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ పరోటాస్ కూడా చెప్పాం. యాక్చువల్ గా ఘీ పరోటా చాలా బాగుంటదంట, కానీ మేము వెళ్ళేసరికి అవైలబుల్ లేదు. ఇంకా నార్మల్ పరోటా చెప్పుకున్నాం. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ కాంప్లిమెంటరీగా నాటుకోడి గ్రేవీ అండ్ మటన్ గ్రేవీ అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే పరోటా మీద నాటుకోడి గ్రేవీ వేసుకున్నాను. కాసేపు ఆ పరోటాని ఆ గ్రేవీలో నానబెట్టి, అసలు ఆ పరోటా నానబెడుతున్నప్పుడే నోట్లో అలా నీళ్ళు తిరిగేసింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్దిరిపోయింది. నెక్స్ట్ అదే ప్రాసెస్ తో పరోటా మీద మటన్ గ్రేవీ కూడా వేసాను. ఇంక ఈ పరోటాను కూడా మటన్ గ్రేవీలో మంచిగా నానబెట్టి టేస్ట్ చేస్తే స్వర్గం అయ్యా. వెళ్తే మాత్రం ఈ కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వద్దు, అంత బాగుంది. పొరాటా అండ్ గ్రేవీ కాంబినేషన్స్ అయితే హిట్ బొమ్మ ఇక్కడ. నెక్స్ట్ కొన్ని సైడ్ డిషెస్ కూడా చెప్పాం. ఇది వచ్చేసరికి పల్లెపాలెం చికెన్, దాంతో పాటు పెప్పర్ ప్రాన్ ఫ్రై కూడా చెప్పాం. రెండు కొద్దిగా అరిటాకు మీద పెట్టేసుకొని మా వాళ్ళకి పాస్ చేసేసా. ఈ పల్లెపాలెం చికెన్ లోనైతే మనకి ఇలాగా కోకోనట్ పీసెస్ అయితే వస్తాయి. దీన్ని కూడా పొరాటాతో పేర్ చేసుకుని టేస్ట్ చేసా. ఆ పల్లెపాలెం చికెన్ లోని కోకోనట్ ఉండడం వల్ల లైట్ స్వీట్నెస్ తోని టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ ఆ ప్రాన్ పెప్పర్ ఫ్రై కూడా పొరాటాతోనే పేర్ చేసుకుని తిన్నాను. లిటరలీ ఆ పెప్పర్ ఘాటుకి దమ్ము అద్దిరిపోయిందంతే. చాలా సేపటి వరకు ఆ ఘాటు నాలుగు మీద లిటరలీ నాట్యం ఆడింది. నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా వలర్మతిలో స్పెషల్స్ అయిన బిర్యానీస్ చెప్పేసాం. ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ. చూడడానికి మనకి దొన్నె బిర్యానీ అండ్ తల్పకట్టి బిర్యానీ ఎలా ఉంటుందో అలానే ఉంది. రైస్ కూడా చాలా మెత్తగా ఉంది. ఫస్ట్ ఆ రైస్ ని టేస్ట్ చేసా. అసలు ఘాటు లేదు, మసాలా లేదు, కానీ ఆ ఫ్లేవర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా బాగా అనిపించింది. లిటరల్లీ తింటున్నప్పుడు ఒక లైట్ గా ఉంటున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన వేణుబాయ్ అయితే అసలు ఎవరితో మాట్లాడకుండా ఫుల్ గా కుమ్మేస్తున్నాడు ఫుడ్. నెక్స్ట్ అందులో చికెన్ పీసెస్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ పీస్ ని నొక్కా. మొత్తం బోన్ బయటకు వచ్చేసింది. ఇంకా బోన్ పక్కన పడేసి ఆ పీస్ ని రైస్ లో పెట్టుకొని టేస్ట్ చేశా. లిటరల్లీ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా ఆ రైస్ తోని చాలా బాగా పేరైంది. స్టార్టింగ్ లో తిన్న ఒక్క ఫిష్ ఫ్రై తప్ప మిగతా ఒక్కొక్క ఐటమ్ అయితే మంచి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు. నెక్స్ట్ ఆ బిర్యానీస్ లో మన కాంప్లిమెంటరీకి ఇచ్చిన నాటుకోడి గ్రేవీ అండ్ మటన్ గ్రేవీ కూడా కలుపుకొని ట్రై చేశా. బిర్యానీలో ఉండే ఫ్లేవర్స్ డబల్ ఎన్హాన్స్ అయిపోయింది. బిర్యానీ ఇంకా స్మూత్ గా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఐటమ్ అండ్ మన నాగ చైతన్య అన్నకి బాగా ఇష్టమైన ఈ మటన్ బిర్యానీ. అసలు ఈ ఐటమ్ కోసం కూడా రీల్స్ లోనైతే తెగ హైప్ ఇచ్చారు. ఇన్ని ఐటమ్స్ ట్రై చేసిన వాళ్ళం ఈ మటన్ బిర్యానీ ట్రై చేయకుండా ఉంటామా? అందుకే అది కూడా కొద్దిగా అరిటాకు మీద వేసేసుకున్నాను. బిర్యానీలో ఇచ్చిన మటన్ పీసెస్ అయితే చేత్తో ఇలా నలపగానే మొత్తం దూదులాగా విడిపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ఆ పీస్ ని అలా రైస్ లో పెట్టుకొని టేస్ట్ చేయగానే
ఇందులో కూడా ఫ్లేవర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు నేను మా ఫ్రెండ్స్ అయితే ఫుడ్ గట్టిగా కుమ్మేశాం. మంచి ఫుడ్ తిన్నాం, మంచిగా ఎక్స్ప్రెస్ చేసాం, మంచి వీడియో వచ్చింది అనుకునేసరికి ఇలా వాయిస్ అయిపోవడం కొద్ది బాధ అనిపించింది. కానీ మనకున్న అస్త్రం వాయిస్ ఓవర్ కొట్టేశాం. ఇంకా ఫైనల్ గా బిల్ ఎంత అయింది, ఇక్కడ ఫుడ్ తినడం వర్తా కాదా అనేది ముందు ముందు చెప్తున్నాను, చూసేయండి. కరెక్ట్ గా 4:15 అయింది. మొత్తం ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మేము కూడా గట్టిగా ఇప్పుడే లంచ్ చేసేసి వచ్చేసాం. చాలా ఐటమ్స్ ట్రై చేసాం. అది తెలిసి ట్రావెలింగ్ లో ఇప్పుడు మాకు స్లీప్ వచ్చేస్తుందేమో, నిద్ర వచ్చేస్తుందేమో. అండ్ గైస్ ఇంకా లాస్ట్ కి బిల్ వచ్చేసరికి ఇదిగో మటన్ బిర్యానీలు 3 చెప్పాం, ఒకటి 290. చికెన్ బిర్యానీ 3 చెప్పాం, ఒకటి 240. మటన్ కీమా బాల్స్ 2 90 రూపీస్, 2 ప్లేట్స్ చెప్పాము. పరోటా 40, పల్లపాల్యం చికెన్ 200, మసాలా కలక్కి ఒకటి 25 రూపీస్. ఇదేంటి పిచ్చు పోటా కోజీ 200 రూపీస్, వంజరం 280 రూపీస్, ప్రాన్ ఫ్రై వచ్చేసరికి 250 రూపీస్, మందల్ 300. అల్లది పెద్ద ఫిష్ ఉంది కదా, అది ఒక్కటే కొద్ది తేడాగా ఉంది, అది 300 రూపీస్. సోడా 65 రూపీస్. టోటల్ గా బిల్ అయితే 3415 రూపీస్ అయింది. ఏంటి సంగతి, ఫుడ్ ఎలా అనిపించింది? నాకు చెప్తే నిన్న ఫోన్ లో మాట్లాడుతున్నట్టు వినిపించింది ఇప్పుడే. మాట్లాడేసి అయిపోయింది, చెప్పేసి చెప్పావు. అంటే మరీ హైప్ తగ్గట్టు ఏం కానీ పర్లా బానే ఉంది. హైప్ ఓవర్ హైప్ అంత సిట్టింగ్ వెయిట్ చేసి తినే అంత కాదు. ఓకే బ్రో, నీకు ఎలా అనిపించింది ఫుడ్? నైస్. ఈ సింగిల్ టేక్ లో చెప్తున్నారు ఒకటే నైస్ అని. ఒకసారి ఇలాగ అంటాడు, ఒకసారి ఇలాగ అంటాడు. బ్రో ఎలా అనిపించింది? వండర్ఫుల్. వండర్ఫుల్లా? వెయిటింగ్ తగ్గ ఉందా? లేదు అంత లేదు కానీ బాగుంది. ఓకే ఓకే, డీసెంట్. ఓకే చెప్పరా, ఫుడ్ ఎలా అనిపించింది? బాగానే ఉందా? ఓకే. సో మేము యాక్చువల్గా లోపలికి వెళ్ళి చాలా రకాల ఫుడ్ ట్రై చేసాం. నాకు ఒక పెద్ద ఫిష్ ఒకటి ఇచ్చారు కదా, ఏదో దాని పేరు చెప్పారు, అదొక్కటి తప్ప వంజరం ఫిష్ ఫ్రై, తర్వాత బిర్యానీస్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, స్టార్టర్స్ ఏవైతే సైడ్ డిష్లు చెప్పామో అవన్నీ ఐటమ్స్ బాగున్నాయి, చాలా డీసెంట్గా ఉన్నాయి. టేస్ట్ బిర్యానీ అయితే చాలా లైట్గా అనిపించింది, అంటే ఓవర్ మసాలా ఏం లేకుండా మంచి ఫ్లేవర్తోని బాగుంది. బట్ థింగ్ ఏంటంటే దగ్గర ఒక గంట 2 గంటలు అలా బయట వెయిట్ చేసి దాని మీద హైప్ పెంచేసుకొని, రీల్స్ చూసి హైప్ పెంచేసుకొని 10-15 నిమిషాలు వెయిటింగ్ అంటే పర్లేదు, కానీ ఒక గంట దాకా వెయిట్ చేసి అది తినేసే వెళ్ళాలి అన్నంత అయితే లేదు. టేస్ట్ అయితే బాగుంది. మీరు వెళ్ళగానే మీకు టేబుల్ దొరికి, లేదా ఒక 10-15 మినిట్స్లో టేబుల్ దొరికేస్తే సాటిస్ఫాక్షన్తో తినే వచ్చేవచ్చు. మీరు ఓవర్గా వెయిట్ చేసి రీల్స్ చూసి ఓవర్ హైప్ పెంచేసుకొని వస్తే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారు. అంటే అంత దాకా రీచ్ అవ్వదు. ఏమైంది బ్రో సడన్గా? ఏది అయ్యింది? మీరు కాకి బిర్యానీ తిన్నారు, నాకు తెలుసు మీరు కాకి బిర్యానీయే తిన్నారు. అంత హైప్ అయితే పెంచుకోవద్దు. జస్ట్ ఒక మంచి రెస్టారెంట్లో తినేసి వెళ్దాం రండి, బాగానే ఉంటుంది. అదనమాట ఈరోజు. ఇదేంటి 1986 నుంచి ఉన్న వలర్మతి మెస్ అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం బాయ్స్ బోలో? చలో పంటలు వేసుకుందాం. ఎక్కడికైతే పని చేద్దాం బ్రో, పంటలు వేసుకుందాం. ఏంటి ఎక్కడికి వెళ్దామన్నా బ్రో? చెప్పండి ఎక్కడికి వెళ్దాం? ఇంటికి బ్రో. ఇప్పుడు 2 రోజులు అయింది కదా బ్రో ట్రిప్ స్టార్ట్ చేసి. మా మమ్మీకి గుర్తొస్తున్నారు. హోమ్ సిక్కా? ఎక్కడికి బ్రో? ఇదే ఫిక్స్ అవుతాం. వీడియోలోని మనం ఇప్పుడు రివీల్ చేయాలి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. మీరు ఒక్కొక్క ప్లేస్ చెప్పండి, నేను కొన్ని ప్లేసులు చెప్తాను, ఎక్కడికి వెళ్దాం చూద్దాం. నేను మొన్నారు. మీరు ఒకళ్ళు మొన్నారు వెళ్ళిపోతారా? నేను మొన్నారు అంటున్నారు. అవును, సరే, నేను యాక్చువల్గా ఏమంటున్నానంటే, మనం ఇక్కడ దాకా కోయంబత్తూరు దాకా వచ్చాం, పక్కనే జస్ట్ ఒక 40 కిలోమీటర్లో ఊటీ ఉంది, ఊటీ వెళ్ళిపోదాం అంటున్నాను నేను. మనోడేమో ఇంటికి వెళ్దాం అంటున్నాడు, మనోడేమో మున్నారు వెళ్దాం అంటున్నాడు. బ్రో వైజాగ్ వెళ్దాం. వైజాగ్ పంటలు వేసుకోండి బెస్ట్. మనం ముగ్గురు పంటలు వేసుకోవాలి. ఇప్పుడు విజయవాడ పోనీయా? ఎలాగో చెప్పు నాకు. సో మీనా అచ్చా మీనా అయితే 3 ప్లేసులకు వెళ్దాం. అది కరెక్ట్. మళ్ళీ 3 అంటున్నాడు దేవుడు. 3 ప్లేసులకి వెళ్ళాలంటే మరి కార్ పెట్రోల్ కొట్టిస్తారా? వెళ్ళిపోదాం. మనోడుగా ఏం చెప్పాడు మనోడు? ఉన్నారా? అయితే ఇప్పుడు మొన్నారు వెళ్తున్నాం. సో గైస్ సీరియస్ గా మేము పంటలు వేసుకున్న తర్వాత ఫిక్స్ అయింది ఏంటంటే, మనం ఇప్పుడు మొన్నారు వెళ్తున్నాం. ఫైనల్ గా చెర్రీ భయ్య విన్ అయ్యాడు, కానీ ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకంటే మనోడు రేస్ గుర్రంలో శృతి హాసన్ టైప్ అనమాట. బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, లోపలే ఎగ్జైట్మెంట్ ఎస్ అని గుద్దేసుకుంటూ ఉంటది. బయటికి ఎక్స్ప్రెస్ చేయాలంటే మనోడికి లోపల ఉన్నాడు బయటికి రావాలి. లోపల ఉన్నాడు బయటికి రావాలంటే 8 తర్వాత. ఇప్పుడు ఏంటంటే కాసేపు మేము రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కోయంబత్తూరు నుంచి మున్నర్ అయితే స్టార్ట్ అయిపోతాం. అది మీకు నెక్స్ట్ బ్లాగ్స్లోనే వస్తాయి. సో ప్రెజెంట్ ఇంకా తినేసాం కాబట్టి ఒక చిన్న నాప్ పడాలి, లేకపోతే ట్రావెల్ చేయలేం. ఏమంటారు బ్రో? నువ్వు ఆపేసేయి.
సో అదిగే సంగతి. మీరు ఎవరైనా ఈ వల్లన్మతి మెస్ లో ఒకవేళ ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది, ఆ హైపిక్ తగ్గ టేస్ట్ ఉందో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియో ఎంతైతే నేను చేస్తాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.